హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చివరి దాకా చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, లేదా షేర్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, మనకి కంటోన్మెంట్ బోర్డ్ రిక్రూట్మెంట్ పోర్టల్ సికింద్రాబాద్ నుంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఓకే, నేను ఆ నోటిఫికేషన్ అనేది మీకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఫేక్ కాదు. ఓకే, ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ చూసుకోవచ్చు. ఓకే, మనకి ఇక్కడ పోస్ట్ కోడ్ కనిపిస్తుంది కదా, పోస్ట్ కోడ్ 19. సో డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అనేది మనం ఇప్పుడు డౌన్లోడ్ చేస్తున్నాము. డౌన్లోడ్ చేయండి, ఇది అఫీషియలే, సో ఫేక్ అయితే కాదు. ఫ్రెండ్స్, మనకి డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్. సో ఆన్లైన్ అప్లికేషన్స్ యాక్సెప్టెడ్, ఆఫ్లైన్ యాక్సెప్ట్ కాదు. ఓకే, మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చారు, నేను ఇది డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్. ఓకే, మనం పోస్ట్ వైజ్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్ క్రైటీరియా అంతా చూసుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి అసిస్టెంట్ కంటోన్మెంట్ ప్లానర్. సో పే స్కేల్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 31,460 నుంచి 84,970 వరకు వస్తుంది. అండ్ టోటల్ వేకెన్సీస్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 3 జనరల్ వాళ్ళకు ఉన్నాయి, 1 వచ్చేసి ఓబీసీ కేటగిరీ వాళ్ళకి రిజర్వ్ ఉంది. అండ్ మనకి ఏజ్ ఇచ్చారు 18 నుంచి 25 ఇయర్స్. అండ్ ఓబీసీ వాళ్ళకి 18 నుంచి 28 ఇయర్స్ వరకు ఉంది. సో వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ మనకి యాడ్ చేసి ఇచ్చారు, 25 + 3 28. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకోండి, బీఈ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అండ్ ఇది డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉన్నా మంచిదే, లేకున్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ డిపార్ట్మెంట్ సేమ్ పే స్కేల్ ఉంది. అండ్ 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఒకటి జనరల్ క్యాండిడేట్స్కి ఉంది, ఒకటి ఎస్సీ క్యాండిడేట్స్కి ఉంది. సేమ్ ఇది కూడా బీఈ బీటెక్ సివిల్ డిపార్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అండ్ ఎసెన్షియల్ చూసుకొని డిజైరబుల్ ఉంటే మంచిదని చెప్పేసాను ఆల్రెడీ. ఓకే, శానిటరీ ఇన్స్పెక్టర్ 24,440 రూపీస్ నుంచి మన పే స్కేల్ అనేది స్టార్ట్ అవుతుంది. రేంజ్ 71,510 రూపీస్ వరకు వస్తుంది. సో 1 వేకెన్సీ ఉంది, అది ఎస్సీ కేటగిరీ వాళ్ళకు ఉంది. 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉంది. సో మనకి వీళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అనేది యాడ్ చేసి ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బయాలజికల్ సైన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఆర్ ఇన్కార్పొరేట్ బై అండర్ ద సెంట్రల్ యాక్ట్ అని ఉంది. సో అండ్ ఇంకోటి ఉంది, ఇది 1. అండ్ 2 వచ్చేసి శానిటరీ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఫ్రెండ్స్, ఇది 40,000 నుంచి స్టార్ట్ ఉంది, 40,270 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది. ఇది రేంజ్ అనేది 93,780 రూపీస్ వరకు ఉంది. టోటల్ 5 వేకెన్సీస్ ఉన్నాయి, 2 వేకెన్సీస్ జనరల్ క్యాండిడేట్స్కి అండ్ 2 వేకెన్సీస్ ఓబీసీ క్యాండిడేట్స్కి. అండ్ ఎస్సీ వాళ్ళకి 1 ఉంది. అండ్ మనకి ఇక్కడ ఏజ్ కూడా ఇచ్చారు, వాళ్ళు ఆల్రెడీ రిలాక్సేషన్ యాడ్ చేసి ఇచ్చారు. అండ్ ఎంబీబీఎస్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అండ్ ఫార్మసిక్ అలోపతి వచ్చేసి మనకి 21,000 నుంచి స్టార్ట్ అవుతుంది. పే స్కేల్ అనేది 63,000 వరకు వస్తుంది. 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది, ఎస్సీ వాళ్ళకి 1 వేకెన్సీ. అండ్ ఏజ్ కూడా ఇచ్చారు మనకి అక్కడ. డీఫామ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, డీఫామ్ పాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నర్స్ వాళ్ళకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ పే స్కేల్ ఇచ్చారు, 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది రేంజ్. అండ్ ఓబీసీ వాళ్ళకి 1 ఉంది పోస్ట్, అండ్ ఎస్సీ వాళ్ళకి 1. సో బీఎస్సీ నర్సింగ్ అండ్ నర్సింగ్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అండ్ 3 ఇయర్ మిడ్ ఫైర్ చేసిన వాళ్ళు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అండ్ ల్యాబ్ అసిస్టెంట్ వచ్చేసి 1 పోస్ట్ ఉంది, అది జనరల్ క్యాండిడేట్స్కి. అండ్ పే స్కేల్ కూడా మనకి 13,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 12th స్టాండర్డ్ బైపీసీ చేసిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్. అండ్ డ్రెస్సర్ వచ్చేసి 5 వేకెన్సీస్ ఉన్నాయి, ఇది కూడా 13,000 నుంచి పే స్కేల్ స్టార్ట్ అవుతుంది. మనకి 5 వేకెన్సీస్లలో 2 వేకెన్సీస్ జనరల్ క్యాండిడేట్స్కి అండ్ ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 1 ఉంది. అండ్ 12th స్టాండర్డ్ పాస్, ఇది కూడా బైపీసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అండ్ వార్డ్ సర్వెంట్ వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి, 13,000 నుంచి పే స్కేల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓబీసీ వాళ్ళకి 2 వేకెన్సీస్ ఉన్నాయి, 10th పాస్ అయితే సరిపోతుంది. ఓకే, ఏజ్ లిమిట్ అనేది ఆల్రెడీ పైన మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ ఎప్పటివరకు కన్సిడర్ చేస్తారంటే 21/8/2021 వరకు కన్సిడర్ చేస్తారు, ఎందుకంటే ఆ రోజు అప్లికేషన్ డేట్ అనేది లాస్ట్. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకోండి, సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో అది స్కిల్ టెస్ట్ 8 అంటే నెంబర్ 8 పోస్ట్కి స్కిల్ టెస్ట్ ఉంటుంది డ్రెస్సర్కి. ఓకే, రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరికీ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకే, పెనాల్టీ వచ్చేసి 1/4 అనేది పెనాల్టీ ఉంటుంది. సో రాంగ్ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే. అండ్ ఇక్కడ మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఓకే, ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా మనకి ఇప్పుడు సిబిటీ ఎగ్జామ్ నుంచే తీసుకుంటారు. సో 1 and 2 పోస్టులకి మనకి ఇక్కడ ఇచ్చారు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, సివిల్ ఇంజనీరింగ్. టోటల్ 120 క్వశ్చన్స్ ఉన్నాయి, 100 minutes ఉంది టైం డ్యూరేషన్. అండ్ 3 అంటే పోస్ట్ నెంబర్ 3కి ఇక్కడ మనకి ఇచ్చారు. సో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు మనకి, ఎగ్జామ్కి ఏమేమి వస్తాయి అనేది. సో 9 పోస్టుల వరకు ఇచ్చారు మనకి. సిలబస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ.
సో మీరు ఒకసారి చూసుకోండి లేదా స్క్రీన్ షాట్ చేసుకోండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1 to 6 పోస్టులకి జనరల్ క్యాండిడేట్స్కి 500 ఫీ ఉంది అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి కూడా 500. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి 200 ఫీ ఉంది. ఇది 1 to 6 పోస్టులకి అండ్ రిమైనింగ్ 7 to 9 పోస్టులకి జనరల్ వాళ్ళకి 300, ఓబీసీ వాళ్ళకి 300, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి 100 అయితే ఫీ ఉంది. ఓకే, అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ ఆన్లైన్ మోడ్ ఈజ్ యాక్సెప్టెడ్. ఓకే, మనకి అప్లికేషన్ డేట్ వచ్చేసి 1/8/2021 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 21/8/2021కి ఎండ్ అయిపోతుంది. సో డేట్ ఆఫ్ అడ్మిట్ అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారు వెబ్సైట్లో. సో మీరు అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు 30 minutes వరకు మాత్రమే టైం ఉంటుంది. 30 minutesలోగా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు ముందే స్కాన్ చేసి పెట్టుకోండి. మన ఫోటో, సిగ్నేచర్ అండ్ రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అవి కూడా మీరు స్కాన్ చేసి పెట్టుకొని వెంటనే అప్లోడ్ చేసేయండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఇచ్చారు హౌ టు అప్లై అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఈ నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు క్లియర్గా అడ్వర్టైజ్మెంట్ చదివిన తర్వాత మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.